కంపెనీ స్థాపించాడు కాబట్టి అతను మనకు గైడ్ చేస్తున్నాడు. స్థాపించి మనకు గైడ్ ఫస్ట్ విల్ బి యాక్టింగ్ అంటే ఏం కావాలి జస్ట్ విల్ బి గైడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ బ్రాంచ్ మనం సెప్టెంబర్ 26వ తారీఖు మనకి కంప్లీట్ వాళ్ళ ప్రామిస్ చేశారు. మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వాళ్ళకి అడ్వాన్స్ పే చేస్తాం. 26కి వాళ్ళు గృహప్రవేశం చేస్తాము. మనం ఏం చేసాము, ఓకే 26 రిజర్వ్ కాబట్టి 4 days మార్జిన్ చేసుకుని నేను ఫస్ట్కి ఇంట్రెస్ట్కి సో మీరు చూసారు 1 తారీఖు నుంచి 6 తారీఖు దాకా ఇక్కడ ఇచ్చేవాడు కదవాలి. ఓకే సరే అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 2 weeks మీరు రెడీ చేస్తాము ఇక్కడ. సో మనం కూడా దానికి ఓకే చెప్పాం. మనం ఏం చేసాం, ఇంకా 2 weeks యాడ్ చేసాం. బట్ ఈ రోజుకి కూడా ఇది కంప్లీట్ అవ్వాలి. చూసారంటే ఓకే ఇది చేయలేదు. వాళ్ళు వచ్చారు మన ఆఫర్ చెన్నై మీట్ పడ్డారు. సో ఇది ఇన్కంప్లీట్గా ఉంది. బిల్డింగ్ ఇన్కంప్లీట్గా ఉంది. అట్లీస్ట్ ఈ ఫ్లోర్కి విండోస్ ఇంకా కొన్ని అర్థమవుతున్నాయి కానీ గ్లాస్ కానీ అవి అయితే మనము ఆపరేట్ చేయాలి. ఎందుకంటే డస్ట్ 25 సార్లు మనం పని చేస్తాం కదా, ఒకసారి మనకి పని చేస్తాం. వాట్ అబౌట్ రెస్ట్ రూమ్స్ అది కూడా చాలా ఇన్కంప్లీట్గా జనరల్గా వాళ్ళు తయారు ప్రాబ్లమ్. నేను చేస్తానంటే నేను ఇంకొక 1 lakh సపోర్ట్ చేస్తాను. నేను 4 నెలలు అడ్వాన్స్ నేను ముందే ఇచ్చేస్తాను. వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది, ఇది కంప్లీట్ చేయలేకపోతే అన్నప్పుడు నేను ఇంకొక 1 lakh ఇచ్చాను. కొంతమంది నేను టైం ప్లస్ ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు 5 లక్షల కంటే ఇక్కడ తీసుకుంటే ఒప్పుకుంటారు, ఉపయోగపడుతుంది చేస్తాం. చూసారు ఎలక్ట్రిసిటీ ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఐ మీన్ మనకి బిల్డింగ్ రెడీమేడ్గా లేదు, జస్ట్ ఓకే అదొక బేసిక్ ఫస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లం. ఓకే సో మేము చేస్తామంటే 1 month తర్వాతే మనం ఏదో డిసైడ్ చేయగలం. లేదా 1 month లోపల ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ పోయింది అనుకోండి, అలా దానికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సో జనరల్గా మీరు మెంటల్గా రెడీ అవుతుంది. సరే మీరు జాయిన్ అయిన తర్వాత పరిస్థితి మీరు జాయిన్ అయిన తర్వాత ఈ డేట్ నుంచి ఏ డేట్కి అయితే మనం జాయిన్ అవుతాం. ఓకే ఆ డ్యూరేషన్ ప్యాకేజ్ అమౌంట్ ఉంటుంది. దాన్ని మేము 1 yearకి బోనస్ లాగా ఇచ్చేస్తాం. 1 yearలో మీరు 1 year కంప్లీట్ అవుతుంది, అప్పుడు మేము మీకు బోనస్ లాగా ఇచ్చేస్తాం ఈ అమౌంట్. ఇప్పుడు నేను ఇష్యూ చేయడం వల్ల ఈ శాలరీ ఇస్తాను. బట్ జనరల్గా ఎప్పుడైతే మనం జాయిన్ అవుతారో అప్పుడు ఈ ఒక 1 month 15 days గ్యాప్ ఉంటుంది కదా, అది మనం మా బోనస్ రూపంలో మీకు అమలు చేస్తాం. ఎందుకంటే నేను మీకు కన్ఫర్మేషన్ చెప్పాను అనుకోండి, మీరు మళ్ళీ రాకపోతే నేను నాకు 5 months శాలరీ ఉంటాను. అంత కాదు, జనరల్గా ఫిల్ ఇన్ ద బ్యాంక్. ఓకే ఎందుకంటే మన ప్రాబ్లం ఫెసిలిటీ చేయలేకపోతాం. అంటే నేను తీసుకుంటానండి యాక్చువల్లీ లోన్ అవుతాము. సో ఐ కెన్ నాట్ బ్లేమ్. ఇప్పుడు మనం పోయి మనం స్టార్టింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం పోయి ఆయన పోరాడేసి నువ్వు నాకు 20వ తారీఖు ఇస్తాను ఇవ్వు లేదంటే వాళ్ళు మారిపోతారు. జస్ట్ ఒక 1 word పర్సన్ అదే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకి 2 lakhs 3 lakhs తిన్నాము, 6 lakhs ఇన్వెస్ట్. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ప్రాబ్లమ్. అట్లీస్ట్ కింద శానిటైజ్ వర్క్ కన్నా కంట్రోల్ ఉంటే సో ఐ కెన్ మనం జనాలు పెట్టుకోవచ్చు. రెస్ట్ రూమ్స్ కానీ మనం ఫుడ్ తినాలన్నా ఇంకొకటి చూస్తాయి కదా, ఫుడ్ తినాలి మనం ఎక్కడ ఉండాలి. మీరైనా 80 మంది 100 మంది ఒక షిఫ్ట్ ఉంటారు. వీళ్ళల్లో కనీసం 40 మంది ఒక షిఫ్ట్ అయిపోయి వెళ్ళకపోవచ్చు లేదా తినొచ్చు తింటారు. సో ఆ రూమ్స్ ఆ ప్రాపర్గా అన్నీ ఉండాలి. మనకు టైంకి టీ తీసేసరికి అదేదో కిచెన్ రూమ్లో ఉండాలి. మనం ఇక్కడే టీ చేపిస్తాం. 250 మందికి పైన పొలం ఉంది. మనం ఒక మంచి పెట్టుబడి డబ్బులు టీ అని చెప్తే నీకు టీ వచ్చాను. నువ్వు పావుగంటల ఒకసారి టీ కావాలన్నా నీకు వస్తుంది. అన్లిమిటెడ్ టీ కానీ మిల్క్ కానీ ఇది మనం ఇంటి కిచెన్లోనే ప్రిపేర్ చేస్తాం. సో అది లేదు. కుక్కి వాళ్ళకి కూడా మనం ఇక్కడ అకామిడేషన్ ఏదైనా అరేంజ్ చేస్తాం. సో ఇవన్నీ ఇంకా సెక్సీస్ ఇన్కమ్ మనం అయితే మా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి చెన్నైలో ఆఫీస్ ఉంది. అంటే హోమ్ బేస్గా ఉంది. అక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ ఎంప్లాయీస్ కాకినాడ ఉంది కానీ అక్కడ ఇంకా మనకు కన్ఫర్మ్ అవ్వాలి. అది సేమ్ అగైన్ అది కొంచెం ప్రపోజల్ ఉంది కానీ ఇంకా ఏం అవ్వాలి. చెన్నై అయితే 19 సింగిల్ ఎంప్లాయీస్
కట్ చేసాం. మీరు అక్కడ